హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో లేట్ నైట్ తినటం అనేది చాలా కామన్ అయిపోయింది. లేట్ నైట్ తినటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకు అనంటే మనం లేట్ నైట్ తిన్న తర్వాత మన బాడీ మెటబాలిజం నైట్ టైం స్లో అయిపోతుంది. దాంతో పాటుగా మనకి లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ లెప్టిన్ అనే హార్మోన్ మనం భోజనం చేసిన తర్వాత మనకి ఫుల్ అనే ఫీలింగ్ని కల్పిస్తుంది. అదే నైట్ టైం తినేటప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది, లెప్టిన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. దాంతో ఎక్కువ తింటాము, బాడీ మెటబాలిజం స్లో అయిపోతుంది. దాంతో ఒబేసిటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దీంతో పాటుగా మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన బాడీ ఇంటర్నల్ బయాలజికల్ క్లాక్ సర్కేడియన్ రిథమ్ అంటారు, దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో మనం లేట్ నైట్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే హార్మోన్ సమతుల్యం దెబ్బతింటుంది. కార్టిజాల్ లాంటి హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అది ఇన్ఫ్లమేటరీ హార్మోన్. దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుంది. సో మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఏదైనా నొప్పులు ఉన్న వాళ్ళలో ఆ నొప్పులు అధికమయ్యే అవకాశం ఎక్కువ. తర్వాత మనం నైట్ టైం నిద్రపోవడానికి అవసరమయ్యే హార్మోన్ మెలటోనిన్ అది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే డిలేడ్గా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల సరిగా నిద్ర పట్టదు. తర్వాత మనం తిన్నది వెంటనే కనుక పడుకుంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీఫ్లక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. దానివల్ల ఏంటి కడుపులో మంట, ఎసిడిటీ, హార్ట్ బర్న్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటితో పాటుగా ఫైనల్గా చాలా రకాల రీసెర్చ్ల్లో తేలింది ఏంటి అని అంటే ఈ లేట్ నైట్ ఈటింగ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశాలు, అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉందని తేలింది. సో స్టే అవే ఫ్రమ్ లేట్ నైట్ ఈటింగ్.